ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టులు కాకరేపుతున్నాయి. పార్టీలో సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణనలోకి తీసుకొని పదవులు ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది. దీంతో ఆశావహులు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల కంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పోస్టుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిపై ఎక్కువ మంది నేతలు దృష్టి పెట్టారు. దీంతో ఆ రెండు కీలక పోస్టుల్ని దక్కించుకునేందుకు ఓవైపు ఆశావహులు ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరోవైపు తమ అనుచరుల కోసం కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానానికి సిఫార్సులు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల రేసులో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ కంటే పదవులే ప్రధానంగా మారాయి. ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టారు. గతంలో నియమించిన చైర్మన్ల పదవీ కాలం పూర్తవడంతో మాజీలతో పాటు కొత్తవారు ప్రయత్నిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేసుకుంటున్నారు. పదవులు, పనుల కోసం ఆగస్టు 3 వరకు గాంధీ భవన్ కు రావద్దన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు నేతలు బేఖాతరు చేస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్న సీఎం ఆదేశాలను పట్టించుకోవటం లేదు. ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వద్దని రేవంత్ రెడ్డి ఆదేశాలను కొందరు మంత్రులతో పాటు టీపీసీసీ పెద్దలు వినిపించుకోవటం లేదు. విషయం ఏదైనా తమ కోసం వచ్చినప్పుడు కలవకపోతే నియోజకవర్గాల్లో సమస్యలు వస్తాయన్నది మంత్రుల మాట. ముఖ్యమంత్రి ఆదేశాలను సామరస్యంగా పార్టీ నేతల దృష్టికి తీసుకొస్తే వింటారని, తిప్పి పంపితే కోపం వస్తుంది. మనస్తాపానికి గురైతే ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తే కష్టమన్నది కీలక నేతలు చెప్పే విషయం. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన చైర్మన్లలో కొందరి పదవీ కాలం పూర్తయింది. దీంతో మాజీలు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2.5 ఏళ్లుగా పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు టీపీసీసీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2024 జూలై 7న నామినేటెడ్ పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక నేతలకు అనూహ్యంగా చైర్మన్ పదవులు దక్కాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా చైర్మన్ గా ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రియాజ్ పనిచేశారు. అలాగే బెల్లయ్య నాయక్ గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ ట్రైకా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. ప్రకాష్ రెడ్డి రాష్ట్ర వాణిజ్య సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ 6గురి పదవీ కాలం జూలై 9తో ముగిసింది. వీరిలో కొందరు మరోసారి తమకే అవకాశం ఇవ్వాలని టీపీసీసీతో పాటు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. కీలక పదవుల కోసం మరికొందరు విజ్ఞప్తులు చేస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పదవిపై నేతలు దృష్టి పెట్టారు. ప్రస్తుతం కూడా చైర్మన్ గా పనిచేసిన ఇనుగాల వెంకట్రామిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇదే పదవి కోసం పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ప్రధాన అనుచరులు భట్టి శ్రీనివాస్, ఈవి శ్రీనివాస్ రేసులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు ఈసారి పక్కాగా నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ తన అనుచరుడు నవీన్ రాజుకు కూడా చైర్మన్ పదవి ఇప్పించుకునే యత్నం జరుగుతోంది. వీరితో పాటు ఆయిల్ ఫెడ్ చైర్మన్ గా పనిచేసిన జంగా రాఘవరెడ్డి వరంగల్ మేయర్ పదవిపై హామీ ఇవ్వాలని పార్టీతో పాటు ప్రభుత్వం పెద్దలను కోరుతున్నారు. మేయర్ పదవి కాదంటే కూడా చైర్మన్ గా అవకాశం కల్పించాలన్నది అనుచరుల మాట. వీరితో పాటు మరో 4-5 కీలక నేతలు కూడా చైర్మన్ సీటుపై కన్నేశారని హస్తం నేతల్లో చర్చ సాగుతోంది. మరోవైపు గతంలో ఎన్నికలు నిర్వహించే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ చైర్మన్ పదవిని నామినేటెడ్ పోస్టుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో కీలక నేతలు దీనిపై దృష్టి పెట్టారు. తాజా మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తనకు మరోసారి డీసీసీబీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన పింగిలి వెంకట్రామిరెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నారని వినిపిస్తోంది. ఇక ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కూడా డీసీసీబీ చైర్మన్ పదవి కోసం మంత్రి సీతక్క ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మరో నేత మార్క విజయ్ కుమార్ నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.